వెల్కమ్ టు మోనికాస్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఫర్ మై సీమంతం. అన్ని అవుట్ఫిట్స్ చూపించాను కదా. బేబీ షవర్కి నేనేం వేసుకుంటాను, మౌనిక ఏం వేసుకోబోతుంది, ఇంకా నా సీమంతంకి శారీ అన్నీ చూసాం కదా. నవ్ ఇట్స్ టర్న్ ఫర్ మోనికాస్ అవుట్ఫిట్ ఫర్ మై సీమంతం అనమాట. నేను ముందే కలర్ కాంబినేషన్ అనుకున్నాను కాబట్టి నా శారీ షాపింగ్ అయితే చాలా ఫాస్ట్గానే ఈజీగానే అయిపోయింది. కానీ మౌనిక అవుట్ఫిట్ కోసం అయితే చాలానే టైం పట్టింది. మేము వేసుకునే అవుట్ఫిట్స్ అన్నీ ఫ్రమ్ స్క్రాచే చేసుకుంటాము, కానీ ఎప్పుడు వీడియో అయితే రికార్డ్ చేసుకోలేదు. ఈసారి అయితే చేద్దామని. ఒక మంచి మెమరీలా ఉంటుంది కదా మాకు కూడా. సో ఏ మోడల్ కావాలి, ఏంటి, ఎలాంటి ఫ్యాబ్రిక్స్ కావాలి అని ఈ ఫ్యాబ్రిక్ స్టోర్కి అయితే మైండ్లో అయితే ఒక థాట్తోనే వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళాక అన్నీ చూసినప్పటికీ మన మైండ్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. సో ఇక్కడ అన్నీ చూస్తున్నాం అనమాట. ఆ రెడ్ కలర్ది అయితే చాలా బాగుంది. రిసెప్షన్కి హాఫ్ శారీలాగా కానీ లెహెంగాలాగా కానీ స్టిచ్ చేయించుకోవచ్చు. మీటర్ 700+ ఏమో చెప్పినట్టున్నారు. ఇవైతే మల్ కాటన్ ఫ్యాబ్రిక్స్ అనమాట. ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి. మాకు ఇంకా చూపించడానికి ఎవరికి అక్కడ ఖాళీ లేదని అలా మల్ కాటన్ ఫ్యాబ్రిక్స్ అయితే చూస్తున్నాము నా కోసము. అలా చూస్తూ ఉండగానే పిలిచారు. ఇక్కడైతే ఇంకా వేరేవి కూడా చూస్తుంది, లైక్ వర్క్ ఫ్యాబ్రిక్స్. ఇవైతే డైయింగ్ చేయించుకునే టైప్ ఫ్యాబ్రిక్స్. ఇవైతే ఎలా ఉంటాయి, అదైతే ఎలా ఉంటుందని అన్నీ అయితే డిస్కస్ చేసుకుంటున్నాము. అయితే ముందే లెహెంగా పార్ట్ మేము హైదరాబాద్లో షాప్ చేసాం కదా. ఆ కలర్ కాంబినేషన్ కాకుండా ఇక్కడ ఇంకా ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కదా. అసలు ఏ కలర్ కాంబినేషన్ సూట్ అవుతుంది, ఇక్కడ ఫ్యాబ్రిక్స్ ఎలా ఉన్నాయి అని అయితే చూస్తున్నాము. ఇక్కడ ఉన్నాయి కానీ మౌనికాకి హైట్ సరిపోవట్లేదు. హైట్ ఉంటుంది కదా, అవేమో లెంత్ తక్కువగా ఉన్నాయి. అయితే మేము 2 కలర్ కాంబినేషన్స్ అనుకున్నాము. ఫస్ట్ కలర్ కాంబినేషన్ అయితే మాకు కుదరలేదు. ఫ్యాబ్రిక్ మాకు కావాల్సిన మీటర్స్ లేవు, తక్కువ ఉంది, రావడానికి టైం పడుతుంది అన్నారు. సో ఇంకా సెకండ్ కాంబినేషన్ అనుకున్నాం కాబట్టి ఆరెంజ్ తీసుకున్నాము. అయినా కానీ పాపం ఇక్కడ చూస్తుంది ఫస్ట్ కలర్ కాంబినేషన్ ఏమైనా ఇక్కడ సెట్ అవుతుందా అని. కానీ లెంత్ అసలు ఏది సెట్ అవ్వట్లేదు. వేసుకున్నప్పుడు ఇంకా స్లిప్పర్స్ వేసుకుంటే ఇంకా షార్ట్ అయిపోతుంది అది. ఇక్కడ మేము చూస్తున్న ప్రతి ఫ్యాబ్రిక్ బాగుంది. డిజైన్ చేయించుకొని వేయించుకుంటే చాలా ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది. యాక్చువల్గా మౌనిక అవుట్ఫిట్ మోడల్ అనుకుంది కానీ ఫ్యాబ్రిక్ టైప్స్ మట్టుకు ఇండో వెస్ట్రన్ వెళ్దాం అనుకుంది. కానీ నేను సీమంతం అనగానే ఫుల్ ట్రెడిషనల్ కదా అని చెప్పి ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ చూస్ చేసుకో, బాగుంటుందని చెప్పాను. సో ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్ చూడడం మానేసి మేము తెచ్చుకున్న లెహెంగాకే మ్యాచింగ్ తీసివ్వండి, అది కూడా వైలెట్ కలర్లో మ్యాచ్ అవ్వాలని చెప్పాము. కరెక్ట్గా తీసుకొచ్చారు. 2 షేడ్స్ అయితే ఇక్కడ చెప్తున్నారు. తెచ్చిన 2 షేడ్స్ మ్యాచ్ అయ్యాయని అనిపించింది, కానీ ఏది చూస్ చేసుకోవాలా అని మళ్ళీ కన్ఫ్యూజన్. అందుకని చెప్పి ఇక్కడ ట్రయల్ కోసం సెట్ చేసి చూస్తున్నారు, మీకు బాగా ఐడియా వస్తుందని. ఇదైతే కలర్ వైజ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది. లెహెంగాలో ఉన్న వైలెట్ ఏ షేడ్ అయితే ఉందో ఎగ్జాక్ట్లీ అదే ఉంది. ఈ కలర్ అయితే క్రెయిన్స్ ఉన్నాయి దీని మీద. సో లెహెంగాలో క్రెయిన్స్ ఉన్నాయి కాబట్టి ఇదేమో ఆ రకంగా మ్యాచ్ అయింది. సో నన్ను అడుగుతుంది ఏది బాగుంది అని చెప్పేసి. 2 వేసుకొని చూస్తుంది అనమాట. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏది బాగుందా అని సజెస్ట్ చేస్తున్నారు. మేము అనుకున్న రిఫరెన్స్ మోడల్ బట్టి మేమైతే మైండ్లో ఆలోచించుకుంటున్నాము, ఇదైతే ఎలా ఉంటుంది, అదైతే ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా మొత్తం డిజైన్ అంతా ఓపెన్ చేసి 1-2 సార్లు అయితే చూసుకుంటుంది. అయితే మాకు ఇంకో ఆప్షన్ కూడా అనుకున్నాము, చిన్న చిన్న బుట్టీస్ వచ్చే టైప్ అయితే ఎలా ఉంటుంది అని, లేదంటే రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాని మీద సింపుల్ మగ్గం వర్క్ చేయించుకుంటే ఎలా ఉంటుందని అవి కూడా చూస్తున్నాము. చాలా డిస్కషన్స్ అయితే చేస్తున్నాము. ఇక్కడ మనకి చూపించే వాళ్ళు కూడా మంచిగా ఐడియాస్ ఇస్తూ ఉంటారనమాట. మనం ఇలా అనుకుంటున్నాము అని చెప్తే అలా అయితే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది అని చెప్పేసి. సో ఇంకా మొత్తానికి ఆలోచించి అవేమొద్దు ఇదే తీసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాము. యాక్చువల్గా ఇప్పుడు వేసుకుందాం అనుకుంటున్న మోడల్ నన్ను పెళ్లి కూతురు చేసినప్పుడే వేసుకుందాం అనుకుంది. కానీ అప్పుడు నాకు నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ సిరీస్లో వచ్చేయడం వల్ల అస్సలు ఖాళీ దొరకలేదు అవుట్ఫిట్ చేసుకోవడానికి. ఇంకా మైండ్లో ఉండిపోతుంది కదా, అయ్యో అవుట్ఫిట్ వేసుకుందాం అనుకున్నాను కానీ అవ్వట్లేదు అని. అందుకని సీమంతానికి అయితే ఫుల్ఫిల్ చేద్దామని వచ్చాము. ఇంతకీ ఆ మోడల్ ఏంటో కాదు, లెహెంగా విత్ పెప్లం టాప్. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా. సో ఇంకా లైనింగ్స్ తీసుకోవాలి కదా, ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నేను ఇలా పెప్లం టాప్ అనుకుంటున్నాను, సో లైనింగ్ ఎన్ని మీటర్స్ పడుతుంది. వాళ్ళ సజెషన్తో పాటు ఇంకా మా టైలర్ ఆంటీకి కూడా మేము కాల్ చేసాము. ఆంటీ కూడా చెప్పారు ఏదేది ఎన్ని మీటర్స్ తీసుకోవాలని చెప్పేసి. మేమైతే లెహెంగా పార్ట్ 4 మీటర్స్ తీసుకున్నాము. పెప్లం టాప్కి అయితే 2 మీటర్స్ అయితే పడుతుంది అన్నారు. అక్కడైతే చాలా కన్ఫ్యూజ్ అయ్యాము, టాప్కి 2 మీటర్సా అని చెప్పేసి. ఇంకా మోడల్ అదంతా డిస్కస్ చేశాక పడుతుంది, హైట్ ఉన్నారు కదా మీరు, అది ఇది అని చెప్తే అదో 2 మీటర్స్. ఇంకా పెప్లం టాప్కి లైనింగ్ ఫుల్ రాదు కదా, సో హాఫ్ బాడీకే వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టే తీసుకున్నాము. 1 మీటర్ అయితే సరిపోతుంది అన్నారు. మొత్తానికి వచ్చిన పని అయితే సక్సెస్ఫుల్గా అయ్యింది అని చెప్పేసి ఇంకా బిల్లింగ్ చేయడానికి వస్తే ఇక్కడ ఏదో ఆఫర్స్ రన్ అవుతున్నాయి ఎవ్రీ వీక్ అని చెప్పేసి గిఫ్ట్ కూపన్స్ టైప్లో ఫిల్ చేసి ఇమ్మని ఇచ్చారు.
ఎవ్రీ వీక్ తీస్తారట. ఆ వీక్ మేము వెళ్ళినప్పుడైతే బ్రైడల్ జ్యువెలరీ గిఫ్ట్ అని చెప్పారు. అంతమందిలో మనకి ఏమొస్తుంది, అయినా కూడా ఏదో సరదాగా నా బంపుకి టచ్ చేసి వేస్తుంది. మొత్తానికి ఫ్యాబ్రిక్ సోర్సింగ్ అయితే ఒకటే షాప్లో అయిపోయింది. ఒక పని అయింది, కానీ ఇంకా ఉన్నాయి కదా. ఇంక ఇప్పుడు దీన్ని వెళ్ళి స్టిచ్చింగ్కి ఇచ్చి మనకి ఎలా కావాలనుకుంటున్నామా అని అవన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకా అప్పటికే నైట్ అయింది కదా, ఇంకా నెక్స్ట్ డే వెళ్దాంలే అని ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాము. మెయిన్ రోడ్లోకి ఎప్పుడొచ్చినా రోజ్ మిల్క్ వైపు చూడకుండా ఉండలేము, చూస్తే ఆగకుండా ఉండలేము. కానీ నేనైతే అలా కాదు. మౌనిక అయితే ఎప్పుడు మెయిన్ రోడ్కి వచ్చినా సరే ఏదో ఒకటి తినకుండా అయితే షాపింగ్ పూర్తవ్వదు. ఆగుదామా తిందామా అంది. లేదు లేదు డిన్నర్ టైం అయింది కదా అని అయితే నేను తీసుకెళ్ళిపోయాను. సో ఇంకా నెక్స్ట్ డే స్టిచ్చింగ్కి ఇవ్వడానికి అయితే వచ్చేసాము. ఈ ఆంటీ దగ్గర మేము రెగ్యులర్గా అవుట్ఫిట్స్ అన్ని మాకు కావాల్సినట్టు స్టిచ్ చేయించుకుంటాము. మాకు కావాల్సినట్టు పర్ఫెక్ట్గా అయితే స్టిచ్ చేసిస్తారు. సో ఇక్కడ కావాల్సిన మెజర్మెంట్స్ అన్నీ ఇస్తుంది. పెప్లం టాప్ ఫస్ట్ టైం కాబట్టి అక్కడైతే చాలా డిస్కషన్ జరిగింది. హైట్ కరెక్ట్గా లేకపోతే లుక్ బాగోదని చెప్పి. మనం చూస్ చేసుకున్న మోడల్ ఎంత ఇంపార్టెంటో హైట్ కూడా అంతే ఇంపార్టెంట్ ఈ పెప్లం టాప్కి. మొత్తానికి చాలా డిస్కషన్ తర్వాత కావాల్సినట్టు అయితే చెప్పొచ్చేసాము. అవుట్ఫిట్ అయితే ఇలా టర్న్ అవుట్ అయింది. నా ఇంటి ముందున్న పూతోట నడిగేవో, నా ఒంటి పైన జారే నా బయట నడిగేవో, నీ చెవిలో సందే వేళ ఈ మాటే తెలిపేనే.